అప్పట్లో అమ్మ వాళ్ళకి 10-15 వేలు వచ్చినా కూడా సరిపోయేవి. ఏముంది, ఇల్లద్దె కట్టుకొని ఇంట్లో సరుకులు నెలకి సరిపడా తెచ్చుకొని కొంత డబ్బులు పిల్లలకని పక్కకు పెట్టుకునేవాళ్ళు. అప్పుడు ఉన్నంతలో హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్ళు. ఇప్పుడు ఎన్ని లక్షల జీతాలు వచ్చినా కూడా సరిపోవట్లేదు. ఎందుకంటే ఇల్లు ఈఎంఐ అని, కార్ ఈఎంఐ, బైక్ ఈఎంఐ, ఇంకా మనిషి చుట్టూ అయితే ఇన్ని ఈఎంఐస్ అయితే పెట్టుకుంటున్నాము. ఇంకా అప్పుడు ఏమీ లేకపోయినా హ్యాపీగా ఉండేవాళ్ళం. ఇప్పుడు అన్నీ ఉన్న హ్యాపీనెస్ అయితే లేదబ్బా. మీరేమంటారు? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేనైతే ఈరోజు టమాటా పచ్చడి అయితే చేస్తున్నాను. అలాగే పిల్లల కోసం అనేసి క్యారెట్ ఫ్రై కూడా చేస్తున్నాను. అయితే పల్లీలు వేసుకున్న తర్వాత పచ్చిమిరపకాయలు, టమాటాలు మగ్గాక బయట నేను వేసుకున్న కొత్తిమీర, ఫ్రెష్ కొత్తిమీర అయితే తెచ్చుకుని టమాటా పచ్చడిలో అయితే వేసుకున్నాను. కొత్తిమీర, టమాటా అన్నీ మగ్గిపోయాక ఇంకా మిక్సీ అయితే పట్టేసుకున్నాను. పోపు అయితే పెట్టేస్తున్నాను. టమాటా పచ్చడికి పోపు పెట్టుకున్నాక వేడి వేడి అన్నంలో టమాటా పచ్చడి వేసుకొని ఒక్క ఎగ్ ఆమ్లెట్ వేసుకోండి. సూపర్ అంటే సూపర్ ఉంటుంది టేస్ట్. ప్లీజ్ ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోమాకండి. ప్లీజ్ అబ్బాయి, చిన్న ఛానల్ కూడా సపోర్ట్ చేయండి.